హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు ఆడామ్ షోరూమ్కి అయితే వచ్చామన్నమాట. వీళ్ళ దగ్గర బడ్జెట్లో వెహికల్స్ వచ్చాయి. వాటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే వీటి గురించి పూర్తిగా మనం తెలుసుకుందాం. ఇది ఎంత బ్యాటరీస్తో వస్తున్నాయి, వీటి కాస్ట్ ఏమి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దీని బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, ఇవన్నీ కూడా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. యాక్చువల్గా వెహికల్స్ చూసుకుంటే మనకు ఇది మార్వెల్ అండి. ఇది వచ్చి మనకు బడ్జెట్లో వచ్చే ఆడామ్స్ వెహికల్ అనమాట. మనకు మెయిన్ మీకు షోరూమ్, చాలా మంది వీడియోలో షోరూమ్ అడుగుతున్నారు. షోరూమ్ వచ్చి ఇది తిరుపతి రేణిగుంట పోయే రూట్లో ఆటో నగర్ దగ్గర అయితే వస్తుందండి షోరూమ్. మీకు బయటనే రాసి ఉంటుంది, ఆడామ్స్ అని రాసి ఉంటుంది అనమాట. అలాగే మీరు ఇక్కడ వచ్చినారంటే వచ్చి వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేసుకొని మీకు కావాల్సినట్టుగా చూసుకొని తీసుకోవచ్చు. వీళ్ళ దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయి. ఇవే కాదు, హై ఎండ్ వెహికల్ కూడా ఇక్కడ ఉందన్నమాట వీళ్ళ దగ్గర ఆడామ్స్లో. DB, అలాగే ముందర W1 అనే మోడల్ ఉంది. అలాగే సాతి ఉంది. మీకు మొన్న ఒక వీడియో కూడా నేను పెట్టాను, సాతి ప్లస్ అనేసి. అది కూడా లగేజ్ వెహికల్ అనమాట. ఇక్కడ సాతి ఇంకొక వెహికల్ ఉంది, అది కూడా లగేజ్ వెహికలే. మీరు కావాలంటే వీడియోలో గమనించవచ్చు. అంటే ఈ సాతి గురించి ఆల్రెడీ నేను 3 వీడియోస్ పెట్టున్నాను, మీరు 2 వీడియోస్ పెట్టాను అనమాట. మీకు అది కూడా బాగా సక్సెస్ఫుల్గా రన్ అయ్యాయి. ఇప్పుడు సాతి ప్లస్ కూడా పెట్టాను నేను. సాతి ప్లస్ హెవీ వెహికల్ అనమాట. అవన్నీ నేను వీడియోలు దీంట్లో మీకు క్లియర్గా చూపించాను. ఇక్కడ కూడా ఉంది, ఇప్పుడు కూడా ఆడ ఉందన్నమాట షోరూంలో. అన్నీ మనకు వీళ్ళ దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయి. అలాగే బ్యాటరీ కెపాసిటీ కానీ, అలాగే స్పీడ్ కానీ అన్ని కూడా వెహికల్స్ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా సూపర్గా ఉంటుంది. మీరు ఇక్కడ కూడా గమనించవచ్చు. ఈ వెహికల్ అంతా చాలా ఫుల్ స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. వెహికల్స్ అయితే కనుక బిల్డ్ క్వాలిటీ అయితే అమేజింగ్ బిల్డ్ క్వాలిటీ. ఇవన్నీ మనం ప్రస్తుతం దీని గురించి తెలుసుకుందాం. ఇది మోడల్ వచ్చి మార్వెల్ అండి. ఇది మార్వెల్లో ఇది ఆడామ్స్ మార్వెల్. అలాగే మనకు డిజైన్ చూడండి, ముందర లైటింగ్స్ అయితే ఈ విధంగా వచ్చాయి. మనకు ఫుల్ అండ్ ఫుల్ LED హెడ్ ల్యాంప్ అయితే వస్తుంది అనమాట. స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీతో మనకు వస్తుంది. గింపర్లు అన్ని మీరు గమనించవచ్చు. అలాగే మనకు 10 ఇంచెస్ టైర్తో అయితే వచ్చింది అనమాట. అలాగే డిస్క్ బ్రేక్ కూడా ముందర ఉంటుంది అనమాట. మొత్తం మీరు అరౌండ్ బిల్డ్ క్వాలిటీ మీరు గమనించవచ్చు. ఇక్కడంతా మొత్తం ఇదంతా కూడా మీరు చూడండి, బ్యాక్ సైడ్ కూర్చోడానికి కానీ, ఫ్రంట్ కూడా. అలాగే ఇక్కడ ముందర గ్లవ్ బాక్స్, హుక్ అన్ని కూడా వచ్చాయి చూడండి. అలాగే దీంట్లో మనకు కీ కూడా వచ్చేస్తుంది, కీలెస్ ఎంట్రీ, అలారం, అలాగే మనకు లాక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా దీంట్లోనే వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా దీంట్లో మనకు మోడ్స్ చూసుకుంటే 3 మోడ్స్ అయితే వస్తాయి. దీంట్లో పార్కింగ్ మోడ్ లాంటి ఆప్షన్ ఇచ్చారు. అలాగే హార్న్ అన్ని కూడా మనకి ఇక్కడే వస్తుంది అనమాట. డిస్ప్లే ఆన్ చేస్తే మీకు ఈ విధంగా డిస్ప్లే అయితే వస్తుందండి. దీంట్లోనే మనకు ఏ మోడ్ లో ఉన్నాం అనేది వస్తుంది. అలాగే ఓడోమీటర్, స్పీడోమీటర్, పార్కింగ్ మోడ్ లో ఉంది. ఇట్లా మనం ఆన్ చేసుకొని మోడ్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇట్లా మనకు ఓన్లీ ప్రెస్సింగ్ టైప్. ఇది దీన్నే 3 సార్లు ప్రెస్ చేస్తే సరిపోతుంది అనమాట. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ విధంగా 3 మోడ్స్ అయితే చేంజ్ అవుతాయి. మనకి ఇక్కడనే మనకు రివర్స్ మోడ్ కూడా వచ్చేసింది చూడండి. హజార్డ్ స్విచ్ కూడా వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు లైట్స్ అయితే ఈ విధంగా 4 పక్కల మనకు ఇండికేటర్స్ అయితే లైట్స్ అయితే వస్తుంటాయి అనమాట. మనకి ఇక్కడ కూర్చోడానికి కూడా చాలా కంఫర్ట్ అయితే ఉంటుంది. ముందర మనం కాలు పెట్టుకోవడానికి అంత ప్లేస్ చాలా బాగుందన్నమాట. ఇంకా మనం బూట్ స్పేస్ ఎంత ఉంది చూద్దాం. మనకు దీంట్లోనే MCB అయితే వచ్చేస్తుందండి. MCB ఇక్కడ వస్తుంది అనమాట. అలాగే దీని ఛార్జర్ అయితే వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీంతో ఛార్జింగ్ పెట్టుకుంటే మనకు 4 to 5 అవర్స్ లోపల ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ బూట్ స్పేస్ అయితే మినిమం బూట్ స్పేస్ అయితే ఉంది దీంట్లో. హెల్మెట్ కాకపోయినా మనం కొన్ని వస్తువులు కూడా దీంట్లో పెట్టుకునేదానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట. బాగానే ఉంది ఇది యాక్చువల్గా బాగుంటుంది ఫ్యామిలీకి కూడా. ఎందుకంటే బ్యాక్ సైడ్ మనం ఏదైనా లగేజ్ పెట్టుకొని తీసుకొని పోవాలన్నా, లేదంటే లగేజ్ బాక్స్ లాంటిది ఫిట్ చేసుకోవాలన్నా కూడా ఈ వెహికల్లో చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ మీరు గమనించవచ్చు ఎంత స్ట్రాంగ్ ఉందనేది. ఇవన్నీ కూడా బాగా స్ట్రాంగ్ గా ఇచ్చారని చెప్పొచ్చు. 2 ఉన్నాయి ఇక్కడనే వెహికల్స్, సేమ్ కలర్ అనమాట. గోల్డ్ కలర్ అయితే వస్తుంది ఇది. మీకు ముందు నుంచి మొత్తం వెహికల్ కూడా దీన్ని గమనించవచ్చు. దీంట్లో బ్యాటరీ చూసుకుంటే మనకు 48 వాట్స్ 26 AH బ్యాటరీ అయితే వస్తుంది అనమాట. 80,000 రూపీస్ కాస్ట్ అయితే పడుతుంది. మీరు ఇక్కడ రండి, షోరూమ్ రండి, డిస్కౌంట్లు అవన్నీ కూడా ఉంటాయి, వాళ్ళు చెప్తారు మీకు. వెహికల్స్ అయితే ఈ విధంగా ఉందండి. నెక్స్ట్ మనకు ఇది ఆడామ్స్ లో ఇది బడ్జెట్ వెహికల్ అనమాట. వెహికల్ అయితే చాలా బాగుంటుంది. ఇది కూడా మనకు 60 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. ఇది కూడా మనకు 70 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది అనమాట. 2 వెహికల్ బ్యాటరీస్ అంతా సింపుల్ గా 2 ఒకే మారిన ఉంటాయి. కానీ ఏమంటే ఇది కొంచెం బాడీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అలాగే మనకు ఇవన్నీ కూడా రావడం వల్ల వెహికల్ కి స్ట్రాంగ్నెస్ అయితే తీసుకొచ్చింది అనమాట. ఇంకా దీంట్లో చూసుకుంటే మనకు ఫ్రెండ్స్, మనకు ఆడామ్స్ రైడర్ కి, మార్వెల్ కి రెండింటికి మనకు వచ్చి 45 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది అనమాట.
ఇంకా వారంటీ చూసుకుంటే 3 years వారంటీ అయితే వస్తుంది. కంప్లీట్ వారంటీ మనకు మార్వెల్లో 3 years కంప్లీట్ వారంటీ వస్తుంది. అలాగే దీంట్లో వచ్చి కంట్రోలర్కి, బ్యాటరీకి, మోటార్కి అన్నిటికీ 3 ఏళ్ళ వారంటీ ఇస్తారు. అలాగే రైడర్లో చూసుకుంటే మనకు 60,000 అయితే పడుతుంది కదా, అది వచ్చి మనకు 80,000 పడుతుంది. దీంట్లో డిఫరెన్స్ అదేనండి, బాడీ కొంచెం బాగా హెవీగా ఉంటుంది. అలాగే మనకు దీంట్లో కొంచెం ఆ హెవీనెస్ అనేది తగ్గుతుంది అనమాట. అంతేగాని మరీ హెవీ తక్కువ ఏం లేదు. ఆ వెహికల్ కూడా బాగానే ఉంటుంది. అది కూడా మీరు షోరూమ్ వెళ్ళండి, మీకు చూస్తే అర్థమవుతుంది. దీనికి వచ్చి మనకు రైడర్కి 1 year వారంటీ వస్తుందండి, మార్వెల్కి 3 years వారంటీ వస్తుంది. కంప్లీట్ వారంటీ అనమాట ఇది. ముందర ఫ్రంట్ లుక్ చూడండి, 3 కలర్స్ అయితే ఉన్నాయి. రెడ్ ఉంది, బ్లూ ఉంది, అలాగే మనకు ఇక్కడ ఏముంటుంది, ఇది గ్రీనే కదా, లిటర్ గ్రీన్ అయితే దీంట్లో ఇక్కడ 3 కలర్స్ అయితే ఉన్నాయి. దీనికైతే చూడండి, దీనికి 10 inches ఇస్తే దీనికి 12 inches టైర్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే దీంట్లో మనకు డిస్క్ బ్రేక్ కూడా ఫ్రంట్ లో రావడం జరిగింది. అలాగే ముందు మనకు చూసుకుంటే హెడ్ ల్యాంప్ కానీ, అలాగే మనకి ఇండికేటర్స్ కానీ ఇక్కడే వచ్చేసింది. అడామ్స్ లోగో అయితే వస్తుంది. ఇక్కడ మనకు ఎన్ని మడ్గార్డ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది, మీరు గమనించవచ్చు. ఫైబర్ బాడీ ఇది, కానీ మనకు తక్కువ రేట్లో వస్తుంది అనేసి అంత చీప్ గా అయితే ఏం లేదు. క్వాలిటీ చాలా బాగుందండి. మీరు ఇక్కడ గమనిస్తే ఫ్రంట్ కూడా మనకి ఇక్కడ గ్లవ్ బాక్స్ అన్ని 2 వచ్చేసాయి. మనకు అలాగే బ్యాక్ సైడ్ గ్యాబ్రియల్ కూడా చాలా స్ట్రాంగ్ గా గ్యాబ్రియల్ ఇచ్చారనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మనకు ముందుగా బూట్ స్పేస్ చూద్దాం. బూట్ స్పేస్ మనకి ఇక్కడ ఎంసీబీ ఇక్కడే వచ్చేసింది. బూట్ స్పేస్ కూడా దీనికి కూడా పర్వాలేదు, బాగానే ఉంది. అలాగే మనకి ఇక్కడ బ్యాటరీ అయితే ఈ ప్లేస్ లో ఇవ్వడం జరిగింది అనమాట. అన్ని లిథియం అయన్ బ్యాటరీతోనే వస్తుంది. మినిమం బూట్ స్పేస్ అయితే దీంట్లో కూడా వస్తుంది. అలాగే చార్జర్ కూడా ఉంటుంది. ఇది కూడా 4 to 5 hours ఛార్జింగ్ టైం అయితే పడుతుంది అనమాట. చూసారు కదా, ఇది యాంటీ థెఫ్ట్ అలారం కిందికి వస్తుంది. దానివల్ల మనం చేయి పెట్టినప్పుడు అలారం అయితే కొడుతుంది అనమాట. చూసారు కదా, మనకు అలారం అయితే వస్తుంది. దీన్ని మనం ఆఫ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ కీస్ అయితే ఈ విధంగా వస్తాయండి. దీంట్లో మనకు ఈ అలారం కానీ, కీ ఆఫ్ చేసుకోవడం కానీ, ఆన్ చేసుకోవడం కానీ, ఈ ఫీచర్స్ అన్ని దీంట్లో వచ్చేస్తాయి. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే డిస్ప్లే మనకి ఈ విధంగా ఉంటుంది, మీరు గమనించవచ్చు. ఫుల్ మనకు ఎల్ఈడి టీఎఫ్టీ డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. మనకి ఇక్కడ చూసుకుంటే దీంట్లో కూడా మనకు పార్కింగ్ మోడ్, అలాగే మోడ్స్ అన్ని ఇక్కడే వచ్చేస్తాయండి. మనం మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి లైట్స్ గిట్స్ అన్ని ఇక్కడనే, మనకి హార్న్, అలాగే ఇండికేటర్స్ స్విచ్ అన్ని ఇక్కడే వచ్చేస్తాయండి. మనకి ఇక్కడ చూసుకుంటే హార్న్ ఇది గమనించవచ్చు. ఈ విధంగా అన్ని మనకు రివర్స్ మోడ్ కానీ, ఇవన్నీ చిన్న చిన్న ఆప్షన్స్ అన్ని కూడా దీంట్లో కూడా A to Z వచ్చేస్తాయి. ఇంకా దీని బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే 60 watts 26 Ah అయితే బ్యాటరీ అయితే వస్తుంది అనమాట. 60,000 rupees కాస్ట్ అయితే పడుతుంది. అంటే ఇది బడ్జెట్ లో వచ్చే వెహికల్ అండి. మనకు ఒక 60 kilometerలకు 60,000 రూపాయలు అనమాట కాస్ట్. వెహికల్ చాలా బాగుంటాయి. మీరు వచ్చి చూస్తే ప్రతి ఒక్కటి లిథియం అయన్ బ్యాటరీయే, మనకు గ్రాఫైన్ బ్యాటరీస్ అవన్నీ ఏం కాదు. వెహికల్ అయితే బాగున్నాయి. వీళ్ళ దగ్గర షోరూమ్ లో మీకు సర్వీస్ కూడా మీకు ఇక్కడ ఉంది, మీకు కావాలంటే నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇది సర్వీస్ ఏరియా అండి. వీళ్ళ దగ్గర అన్ని స్పేర్స్ ప్రతి ఒక్కటి వీళ్ళ దగ్గరే ఉంటాయండి. ఎక్కడ ఏం వెతుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఎమర్జెన్సీ దీంట్లో ఉండే ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే కనుక వీళ్ళు ఇక్కడ రెడీ చేయిస్తారు. ఒకవేళ పార్ట్ పోయి అట్లా ఉంటే కనుక మీకు ఒక 4-5 రోజులు టైం ఇస్తారు. అంత లోపల మీకు వస్తువు తీసుకొని వచ్చి ఫిట్ చేపిచ్చేస్తారు. మీకు ఆల్రెడీ పెయింటింగ్ వర్క్స్ కూడా వీళ్ళు ఇక్కడే చేస్తారండి. ఒకవేళ పెయింటింగ్ ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా పెయింటింగ్ కూడా వీళ్ళు ఇక్కడే చేస్తారు. అంతేకాకుండా ఇంకా బ్యాటరీస్ ఏది కావాలని వీళ్ళు ఇక్కడే మార్చి ఇచ్చేస్తారు. అక్కడ చూడండి, మీకు అన్ని వీళ్ళ దగ్గర A to Z ఉన్నాయన్నమాట. అలాగే వెహికల్స్, సర్వీస్కి వచ్చిన వెహికల్స్ కూడా ఉన్నాయి. సర్వీస్ కూడా జరుగుతూనే ఉందన్నమాట. ఇక్కడ మీకు ఇక్కడ చూస్తే అన్ని స్పేర్స్ ఇక్కడే ఉన్నాయి. కాబట్టి సర్వీస్ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఒకవేళ మీకు మీ దగ్గర ఇలాంటి వెహికల్స్ ఏమన్నా ఉన్నా కూడా దాన్ని కూడా మీరు ఇక్కడ తీసుకొని వచ్చి సర్వీస్ అయితే చేసుకోవచ్చండి. మీకు ఆ ప్రాబ్లం కూడా లేదా. ఒకవేళ ఏదైనా కంపెనీలో తీసుకొని మీకు ఆ కంపెనీ ఎత్తేసారు, మన సర్వీస్కి ఎట్లా అనేది ఇబ్బంది కూడా లేదు మీకు. ఇక్కడ మీరు ఏదైనా వెహికల్ తీసుకొని వస్తే ఇక్కడ వీళ్ళు సర్వీస్ అయితే చేయిస్తారనమాట. అన్ని వెహికల్స్ వీళ్ళు ఇక్కడ సర్వీస్ అయితే చేస్తారు. మీరు ఈ టైప్ ఆఫ్ వెహికల్స్ ఉంటాయి కదా, చాలా మంది తీసుకొని దాని సర్వీస్ ఎలా చేసుకోవాలనుకుంటారు. అలాంటి వాళ్ళకందరికీ కూడా ఈ వెహికల్ అయితే ఇక్కడే వచ్చి సర్వీస్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు ఆ ఇబ్బంది కూడా మీకు లేదు. సర్వీస్, స్పేర్స్ అన్ని కూడా వీళ్ళ దగ్గర A to Z ఉన్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయి వెహికల్స్ అని. అన్ని మోడల్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర, ఏమి ఇది ఉంది అది లేదనకుండా మీరు వచ్చి చూసి మీకు ఏది కావాలన్నా నచ్చింది తీసుకోవచ్చు అనమాట. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే షోరూమ్ రండి, షోరూమ్ వచ్చి మీరు టెస్ట్ డ్రైవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలన్నా మీరు తీసుకోవచ్చు అనమాట. వీళ్ళ దగ్గర 1,50,000 రూపాయల దగ్గర నుంచి 60,000 వరకు ఉండే కాస్ట్ ఉండే అన్ని వెహికల్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. కాబట్టి మీరు ఆలోచించాల్సిన పని లేదు. షోరూమ్కి వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసుకొని మీరు వెహికల్ తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.